మాకు 2 నెలలుగా జీతాలు రావటం లేదు. పూట గడవటం చాలా కష్టంగా ఉంది. చూడు, ప్రస్తుతం ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తుంది. వచ్చే నెల చూసుకుందాంలే. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఏయ్, చెప్తుంది నీకే అర్థం కావట్లేదా? చెప్తే అర్థం అవటానికి మేము డబ్బున్న వాళ్ళం కాదు సార్. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? సమ్మె చేయాలనుకుంటున్నాం. సమ్మె చేస్తావా? అనుభవించరా ధర్మతేజ. కార్మికుల జీతాలు మన శాంతికి తెలియకుండా మన అకౌంట్ లో వేయించు. అలాగే భగవాన్. వీడి శవాన్ని తీసుకెళ్లి మంగళగుంటలో కల్పించు. చూడండి, ఇతని పేరు భగవాన్, కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడు. ఇదిగో ఇతని పేరు ధర్మతేజ, భగవానికి స్నేహితుడు. కానీ ఈ భగవాన్ తన మేనకోడలు శాంతిని చేసుకోవాలని, ఆస్తిని కాజేయాలని, ఆ శాంతిని వల్ల వేసుకోవాలని, అడ్డవచ్చిన వాళ్ళని అంతమందిస్తూ ఆ ఫ్యాక్టరీని తన చెప్పు చేతుల్లోకి తీసుకోబోతున్నాడు. మరి ఆ శాంతి ఎక్కడ ఉందో, ఎలా ఉందో చూద్దాం.